ప్రస్తుతం ఆయన కుమారుడిగా మనకు కనిపిస్తున్నాడు. కానీ కుమారుడిగా కాకుండా, తండ్రిగా కూడా కాకుండా, ఒకే దేవుడిగా ఒకానొక కాలఘట్టంలో ఆయన ఉన్న స్థితి కూడా ఆయనకు ఒకప్పుడు ఉన్నది అనే విషయము కూడా మనకు అర్థమవుతుంది. అల్ఫాయు ఓమేగాయు నేనే, ఆదియు అంతము నేనే, మొదటి వాడిని కడపటి వాడిని కూడా నేనే అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఎంతమంది ఆది అంతము లేని వాళ్ళు ఉన్నారు అంటే, అయితే యెషయా గ్రంథంలో భూమికి పునాది వేసింది, సృష్టించింది సృష్టికర్త, మొదటి వాడిని కడపటి వాడిని నేనే అని చెప్పింది ఎవరన్నమాట ఈ లెక్కనే? ప్రభు అయిన యేసుక్రీస్తే. అంటే ఇశ్రాయేలుల విమోచకుడు, ఇశ్రాయేలుల రక్షకుడు, ఇశ్రాయేలుల రాజు ఎవరన్నమాట? ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పేరు కలిగింది ఎవరన్నమాట? ప్రభు అయిన యేసుక్రీస్తే అనే విషయం మనకు అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు మాట్లాడిన ప్రవచనాల్లో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేనే, ఇశ్రాయేలు రాజు అయిన దేవుడైన యెహోవాను నేనే అని మాట్లాడుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ వాక్యాలని చూస్తే. అంటే యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన దేవుడు అనే విషయము మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఏదో ఒక వాక్యాన్ని వినేసి, ఏదో ఒక మాటలు వినేసి చదివేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే నీ ఆత్మీయ జీవితం ఏమీ ఎదగదు. మీరు ఆత్మలో ఎదగలేరు. శోధనా కాలంలో మీరు నిలబడలేరు, ఖచ్చితంగా పడిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. ఇప్పటికే చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని మందిరానికి వెళ్ళనవసరం లేదనేవాళ్ళు, ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళొచ్చులు అనేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి నెలకోసారి వెళ్తే చాలు అనుకునేవాళ్ళు, ప్రతిరోజు వచ్చి వాక్యం విని ప్రార్థన చేస్తుంటేనే కొంతమంది బ్రతుకులు మార్పు లేవు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు, మంచితనం లేదు. ఏమండి, నెలకోసారో సంవత్సరానికి ఒకసారో అప్పుడప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వినేవాళ్ళు ఎలాగా వాళ్ళు మార్పు చెందుతారు? కనుక చుట్టూ భ్రష్టత్వంతో నిండిపోయిన మనుషులు, క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. కాబట్టి మనం చాలా మెలకుగా ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. కూడొచ్చినటువంటి మీ అందరికీ, యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ప్రకటన గ్రంథాన్ని 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు పోయిన వారం మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఈరోజు మనం 8వ వచనం నుండి మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని వాక్యాన్ని వీక్షించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, 8వ వచనాన్ని చదువుకుందాం. అల్ఫాయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో సర్వాధికారి, సర్వోన్నతుడు అనేటువంటి మాటలు, సర్వశక్తిమంతుడు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. 91వ కీర్తన 1వ వచనంలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అనేటువంటి మాట మనం చదువుతూ ఉంటాం. అక్కడ మహోన్నతుడు ఒక ఆయన కనిపిస్తూ ఉన్నారు, రెండవదిగా సర్వోన్నతుడు ఇంకొక ఆయన కనిపిస్తూ ఉన్నారు. మహోన్నతుని చాటున నివసిస్తే అతడు సర్వశక్తుని నీడను విశ్రమించినట్టేనంట. వాక్యంలో మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చదవగలిగితే, తండ్రిని గణపరిచిన వాడు, కుమారుని గణపరిచిన వాడు తండ్రిని గణపరిచినట్టే అని అక్కడ రాయబడుతూ ఉంది. ఈ మాటలు ఒకసారి మనం ఆలోచన చేయాలి. కుమారుడైన యేసుక్రీస్తుని గణపరిస్తే తండ్రి అయిన దేవుణ్ణి గణపరిచినట్టంట. మరి మహోన్నతుని చాటును నివసిస్తే అతడు సర్వశక్తుని నేను విశ్రమించినట్టేనంట. ఈ మాటలు
మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా అసలు ఎవరి గురించి రాయబడుతూ ఉన్నాయి, అసలు ఎవరు ఈ మహోన్నతుడు ఎవరు, ఈ సర్వోన్నతుడు ఎవరు అని మనం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ 8వ వచనంలో మనం చూడగలిగితే అల్ఫాయు ఓమేగాయు నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలలో ఉండు నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎవరంటే ఈయన దేవుడు అంటున్నాడు. ఇంతకీ మరి అక్కడ అల్ఫాయు ఓమేగాయు నేనే అన్న దగ్గర 5 అంకి వేసి ఉంది. అక్కడ కింద పుట్నోట్లో మనం చదివితే ఆదియు అంతమును నేనే అనేటువంటి మాట కనిపిస్తూ ఉంది. అంటే అల్ఫాయు ఓమేగాయు అంటే అర్థం ఏంటంట, ఆదియు అంతమును అయి ఉన్నవాడు అని అర్థం. అంటే మొదటివాడు కడపటివాడు అని అర్థం. కాబట్టి ప్రియులారా, అసలు మొదటివాడు ఎవరు, కడపటివాడు ఎవరు అనేది ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనంలో కూడా దేవుడు ఈ విధంగా సెలవిచ్చారు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనంలో ఇశ్రాయేలుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఇక్కడ మనమంతా ఆలోచించవలసింది ఏంటంటే ఇశ్రాయేలుల రాజైన యెహోవా అనే మాట ఒకటి, రెండవది వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాటలు ప్రత్యేకంగా మనము గుర్తించవలసినవి, ఆలోచించవలసినవి. ఇశ్రాయేలుల రాజు, ఆయన పేరు యెహోవా అంట. అంతేకాదు ఆయనే వారి విమోచకుడు అంట, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అంట. ఆయన అంటున్నాడు అక్కడ, నేను మొదటివాడను కడపటివాడను అని కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ఈ మాట మనం ఎంత చదువుకున్నటువంటి మాటలోని మాటే ఇదిని. అంటే అల్ఫాయు ఓమేగాయు నేను అనేటువంటి మాట ఇక్కడ మరలా వాడుతున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఇదే మాట మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఎట్లనెను, సమస్తమైనవి నేనే, సమాప్తమైనవి నేనే, అల్ఫాయు ఓమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. చూసారా, అల్ఫాయు ఓమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే సింహాసనాసీనుడై ఉన్నవాడు మాట్లాడుతున్నాడు ఈ మాట. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 5, 6 వచనాల్లో సింహాసనాసీనుడైన వాడు మాట్లాడుతున్నాడు. సింహాసనాసీనుడైన వారు ఎవరు అంటే ఆయన తండ్రి అయినటువంటి దేవుడని మనందరికీ తెలుసు. వాక్యాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు నిత్య సింహాసనాసీనుడిగా ఆయన ఉన్నట్టు వాక్యము తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. శాశ్వతంగా సింహాసనం మీద దేవుడైన యెహోవా ఉన్నాడు అని వచనం చెప్తుంది. ప్రకటన గ్రంథంలో సింహాసనాసీనుడైన వాడు అల్ఫాయు ఓమేగాయు నేనే అనగా ఆదియు అంతమునై ఉన్నాను అని ఆయన సెలవిచ్చాడు. ప్రకటన గ్రంథంలో సింహాసనం మీద ఒక ఆయన ప్రత్యేకంగా ఆయన ఉన్నట్టు మనకి 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కనపడతాడు. ఆయన
ఆయన సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు కూడా ఉండి 24 పెద్దలు సింహాసనాల మీద ఆసీనులై ఉండడం కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఆ సింహాసనం యొక్క మధ్యన వధింపబడిన గొర్రెపిల్ల అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ మనకు కనిపిస్తాడు. ఈ మాటలను మనం పరిశీలించినప్పుడు సింహాసనాసీనుడై ఉన్నటువంటి వాడు ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడని మనకు అర్థమైపోతుంది. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఏమని చెప్తున్నాడు? అల్ఫాయు ఓమేగాయు నేనే అని చెప్పాడు. ఇదే మాట, ఈ అల్ఫాయు ఓమేగాయు నేనే అనే మాట మరి తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు, ప్రభు అయిన యేసు కూడా ఇదే మాట చెప్పడం మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. చూడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఇంకా ఏకంగా ఆయన చెప్పేశాడు ఈ మాటలు. అల్ఫాయు ఓమేగాయు నేనే, ఆదియు అంతము నేనే, మొదటివాడిని కడపటివాడిని కూడా నేనే అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఎంతమంది ఆది అంతము లేని వాళ్ళు ఉన్నారు? ఆది నుండి ఉన్నవాడు ఆయనే, అంతం వరకు ఉన్నవాడు ఆయనే. మన సందేశము ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం దగ్గర ఆగిపోయింది. ఎందుచేతనంటే ఈ మాటను మనం కొంచెం లోతుగా పరిశీలన చేయాలని మనం ఇక్కడ ఈ మాట దగ్గర ఆగిపోయాం. సర్వాధికారియు దేవుడైనటువంటి ప్రభువు నేనే అల్ఫాయు ఓమేగాయు అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు నిత్య సింహాసనాసీనుడు, అంటే శాశ్వతంగా సింహాసనం మీదే ఉంటాడు అని వాక్యము లేఖనాలు చెప్తున్నాయి. నిత్యము సింహాసనాసీనుడిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, ఇక పరలోకంలోనే ఉంటాడు ఆయన. నిత్యం ఇంకా అక్కడే ఉంటాడు ఆయన. ఇక్కడ మరి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నాడు కదా. నిత్య సింహాసనాసీని మీద ఉన్నవాడు త్వరగా రావడం ఏంటి? ఆయన రాడు కదా. మరి ఎవరు వస్తారు? మనందరికీ తెలిసింది, బైబుల్ చెప్తున్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరలా వస్తారు. యేసు ప్రభు వారు కూడా చెప్పారు కదా, నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను వెళ్ళిన ఎడల మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములోనే మీరు కూడా ఉండులాగన మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, సిద్ధపరిచిన ఎడల నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని యేసు ప్రభు కూడా చెప్పారు. కాబట్టి వచ్చేవారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారే మరల ఈ లోకానికి వస్తారు. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్తూనే ఆయన ఏమంటున్నాడు? అల్ఫాయు ఓమేగాయు నేనే, మొదటివాడును కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. మొదటివాడు నేనే, కడపటివాడు నేనే, అల్ఫా నేనే, ఓమేగా నేనే, నేను త్వరగా వస్తున్నాను అనేటువంటి మాట ఆయన చెప్తున్నాడు. ఈ మాట మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఈయనే యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన ఇంకొక మాట చెప్తున్నారు. ఆయన ఏమంటున్నాడు అంటే యేసు ప్రభు వారు యోహాను భక్తుడితో మాట్లాడుతున్నాడు 18వ వచనంలో, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను అని అంటాడు. పైగా ఆయన నేను మరణించాను, తిరిగి లేచాను, నేను ఇప్పుడు సజీవుడిగా ఉన్నాను అని కూడా ఆయన చెప్తున్నాడు. యేసు ప్రభు వారే నేను మొదటి వాడిని కడపటి వాడిని అని చెప్తున్నాడు. అక్కడ యెషయా గ్రంథంలో దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలుల దేవుడు, వారి విమోచకుడు ఏమంటున్నాడు? నేను మొదటి వాడిని కడపటి వాడిని అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎంతమంది మొదటి వాళ్ళు ఉంటారు?
మొదటివాడు కడపటివాడు అంటే అర్థం ఏంటి? ప్రారంభం నుంచి ఎప్పటి నుంచో ఉన్నవాడు ఆయనే. ఆదికి ఆయన ఆది, అంతానికి ఆయనే అంతం. ఇంకా ఆయనకంటే ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత కూడా ఇంకెవరో ఉండరు. ఆయనే మొదటివాడు కడపటివాడు. మరి ఆయన ఎవరు? ఇంతకు ఎవరి గురించి చెప్తుంది? ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే యోహాను రాసినటువంటి మొదటి అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే అక్కడ ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వి కుమారుడే ఆయన బయలుపరిచెను అనే మాట కూడా ఇక్కడ ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు అనే మాట. ఒకటి, ఆయన నిత్యము శాశ్వతంగా సింహాసనం మీద ఉంటాడు పరలోకంలో. రెండవది, ఆ దేవుణ్ణి ఎవరో కూడా ఎంతవరకు చూడలేదు అని వాక్యం కూడా చెప్తుంది. అలాగే ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ ఇలా ఉంది. మీరు యేసు ప్రభువే చెప్తున్నారు ఈ మాట. 37వ వచనం చదివితే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. యేసయ్య ఏమంటున్నాడు? నన్ను పంపిన తండ్రియే, నన్ను పంపిన తండ్రియే, నన్ను పంపాడు, తండ్రి పంపాడు, నేను పంపబడిన వాడను అనే విషయాన్ని చెప్తూ నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని కూడా చెప్తున్నాడు. ఈ మాటలను బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు శాశ్వతంగా సింహాసనం మీద పరలోకంలో అంటే ఒకే ప్రదేశంలో ఉంటాడు, ఆయన్ని ఎవరో చూడలేదు అని బైబిల్ ఎంత ఖచ్చితంగా చెప్తుంది. పైగా ఎవరు కూడా ఆయన స్వరం కూడా వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరం కూడా వినలేదు అని చెప్తున్నారు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ దేవుడే ఈ సర్వాధికారి అయిన సింహాసనాసీనుడైనటువంటి ఈయనేమంటున్నాడు? అల్ఫాయు ఓమేగాయు నేనే అన్నాడు. ఎవరు? సర్వాధికారి అయినటువంటి దేవుడు. మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా, ఏది? కీర్తనల గ్రంథం 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మరి ఆ సర్వశక్తుడు ఎవరు? ఇదిగో ఈ సింహాసనాసీనుడై ఉన్నటువంటి ఈ తండ్రి అయిన దేవుడే సర్వశక్తిమంతుడని, సర్వాధికారని, సర్వోన్నతుడని మనకి వాక్యము తెలియజేస్తుంది. ఒకసారి గెరాసీనా ప్రాంతంలో యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి దెయ్యాల చేత పట్టబడిన వాడు అంటున్నాడు యేసయ్యను చూసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మమ్మల్ని నశింపజేయవచ్చితివా అని ఆ దెయ్యాలు మాట్లాడుతున్నాయి. యేసు ప్రభు వారు ఎవరంట? సర్వోన్నతుని దేవుని కుమారుడు. కాబట్టి సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి ఎవరంటే తండ్రి అయిన దేవుడు అని మనకు తెలిసిపోతుంది ఇక్కడ వాక్యం ద్వారా. మరి ప్రియులారా, అలాగైతే యేసు ప్రభు కూడా నేను మొదటి వాడిని ఎలా చెప్తాడు? నేను కడపటి వాడిని ఎలా చెప్తాడు? అల్ఫాయు ఓమేగాయు నేనని ఎలా చెప్తాడు? అసలు మొదటివాడు సర్వాధికారైన దేవుడే అయినప్పుడు ఇంకా ఈయన అలా అనడానికి వీల్లేదు కదా. ఆయనకి సర్వాధికారం ఎక్కడది? ఆయన మొదటివాడు ఎలాగయ్యాడు? మొదటి నుంచి దేవుడు అక్కడే కదా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కువగా కనిపించినటువంటి దేవుడైనటువంటి యెహోవా, ఇశ్రాయేలుల యొక్క వారి విమోచకుడైనటువంటి యెహోవా ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయము మనకి అర్థమవుతూ ఉంటుంది. చూడండి ఒక విషయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయం. మీరు ఇది చదివి మనం చదువుతూ మనం పరిశీలన చెయ్యాలి. 12వ వచనంలో, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గుము. వినాలి ఈ మాట.
దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలుల ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు అని పిలుస్తున్నది ఎవరినంటే ఇశ్రాయేలు జాతంతటిని ఆయన యాకోబు అని పిలుస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నాడంటే, నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను. ఏమంటున్నాడు? నేనే ఆయనను, నేనే ఆయనను అని చెప్పుకోవలసిన అవసరం ఏమొచ్చింది ఈయనకి? ఇంతకీ ఆయన ఎవరు? ఇశ్రాయేలులందరూ కూడా ఆలోచిస్తున్నది, ఇశ్రాయేలులందరూ కూడా ఎదురు చూస్తున్నది, ఇశ్రాయేలులందరూ నమ్ముతున్నది ఎవరిని? పైగా ఆయన ఏమంటున్నాడు? నేనే ఆయనను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలులకి ఈయన ఎవరో చెప్తున్నాడు. ఇశ్రాయేలుల దేవుడైనటువంటి యెహోవా ఎవరో కాదు, నేనే. మీ దేవుడైన యెహోవాని నేనే, ఆయన నేనే అని చెప్పుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన అంటున్నాడు, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అన్నియూ నిలుచును, మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన కంటిన్యూగా మాట్లాడుతున్నాడు. చూడండి, వాటిలో ఏదియు ఈ సంగతి తెలియజేయును, యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును, అతని బాహుబలము కల్దీల మీదకి వచ్చును, నేనే ఆజ్ఞ ఇచ్చువాడను, నేనే అతని పిలిచి తిని, నేనే అతని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము అంటే ఆది అనేటువంటి కాలము, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూడండి, ఎవరు ఈ మాట్లాడుతున్న వ్యక్తి? ఇశ్రాయేలులతో మాట్లాడుతున్న వ్యక్తి. ఆయన ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఏమంటున్నాడు? 12వ వచనంలో మళ్ళీ చూడండి, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను అంటున్నాడు. ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఇశ్రాయేలులతో చెప్తున్న వ్యక్తి నేనే మొదటివాడిని, నేనే కడపటివాడిని అంటున్నాడు. అంటూ ఆయన కింద 16వ వచనంలో ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు ఈయన? ఎవరు పంపారు ఈయన్ని? ఈయన మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలము నాటి ఆ గ్రంథాలలో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి ఆ దేవుడు ఎవరు? ఇక్కడ పంపెను అనే మాట మనం ముఖ్యంగా యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అనేటువంటి మాట మనం చదివితే చూడండి, ఎవరు పంపారు, ఎవరిని పంపారు, ఎవరిని పంపారు? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ఎవరు పంపారంట? దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. అంటే తండ్రి అయిన దేవుడు పంపాను. అంటే ఇప్పుడు యెహోవాయు అంటే ఆ యెహోవా అనే పేరు ఎవరిది అంటే తండ్రి అయిన దేవునిది అని మనకి అర్థమైపోతుంది ఇక్కడ. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, మనందరికీ తెలిసిన సులువైన వాక్యం. తండ్రి అయిన దేవుడును పరిశుద్ధాత్మను ఎవరిని పంపారు? అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపారు అనే విషయము ఇక్కడ క్లియర్గా చెప్తుంది. అయితే యెషయా గ్రంథంలో భూమికి పునాది వేసింది, సృష్టించింది సృష్టికర్త, మొదటి వాడిని కడపటి వాడిని నేనే అని చెప్పింది ఎవరన్నమాట ఈ లెక్కనే?
ప్రభు అయిన యేసుక్రీస్తే. అంటే ఇశ్రాయేలుల విమోచకుడు, ఇశ్రాయేలుల రక్షకుడు, ఇశ్రాయేలుల రాజు ఎవరన్నమాట? ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పేరు కలిగింది ఎవరన్నమాట? ప్రభు అయిన యేసుక్రీస్తే అనే విషయం మనకు అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల్లో మాట్లాడిన ప్రవచనాల్లో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేనే, ఇశ్రాయేలు రాజు అయిన దేవుడైన యెహోవాను నేనే అని మాట్లాడుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ వాక్యాలని చూస్తే. అంటే యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన దేవుడు అనే విషయము మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చదివితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనే మాట మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఎందుకు పంపేను అనే మాట పరిశీలిస్తున్నామంటే, ఇప్పుడు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపేను అని ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఎవరో కాదు, ఆ యొక్క సృష్టికర్త, భూమికి పునాది వేసిన వాడు, ఆకాశ వైశాల్యాన్ని వ్యాపింపజేసినటువంటి ఆ దేవుడు ఎవరో కాదు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయము మీకు అర్థం అవ్వాలని మాటలన్నీ మీకు నేను చెప్తూ వచ్చాను. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం కూడా మనం చదివితే, 57వ వచనంలో, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. ఇక్కడ జీవము గల తండ్రి నన్ను పంపెనని కూడా యేసయ్య చెప్తున్నాడు. ఈ మాటలు మనము పరిశీలించినప్పుడు ఈ అన్నిటిని కూడా మనం కొట్టివేయడానికి వీల్లేదు. ఈ మాటలన్నీ కొట్టివేయడానికి వీల్లేదు. పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి, మాట్లాడినటువంటి ఆ దేవుడు తండ్రి అయిన దేవుడే అని మనం తీసుకున్నాం అనుకోండి. మరి తండ్రి అయిన దేవుడు ఆయన ఒక్కడే దేవుడు అయినప్పుడు ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు అవుతాడు. ఇక ఆయన తప్ప ఇంకెవరో మొదటివాడు అవడానికి వీల్లేదు, ఆయన తప్ప మరో ఇంకెవరో కడపటివాడు అవడానికి కూడా వీల్లేదు. కడపటివాడు అవటం అంటే మీకు తెలుసా? అంటే మొదటి నుంచి దేవుడే ఉన్నాడు, ఇప్పుడు ఇవన్నీ సృష్టించాడు, ఉన్నవన్నీ ఆయన సృష్టించినవే. ఏదో ఒక కాలానికి ఇవన్నీ కూడా గతించిపోతాయి, కలగన్నట్టుగా ఇవి కూడా పోతాయి. చివరికి దేవుడు మాత్రమే మిగిలి ఉంటాడు. కాబట్టి ఆయన కడపటివాడు అని బిరుదు అన్నమాట. కాబట్టి మొదటివాడు కడపటివాడు దేవుడే అయినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు కూడా నేను మొదటివాడిని కడపటివాడిని అని ఎలా చెప్తున్నాడు? ఆయన మొదటివాడు ఎలాగవుతాడు, కడపటివాడు ఎలాగవుతాడు? కనుక బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని, వాక్యాన్ని కొన్నిటిని మనం తీసివేయడానికి లేదు. బైబిల్లో ఉన్న మాటలు తీసివేయకూడదు. ప్రతి మాట సత్యమే, ప్రతి వాక్యము సత్యమే. ఆ మాటల్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. తీసుకొని సమానమైనటువంటి న్యాయంతో మనం ధ్యానం చేయాలి, ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేస్తే దేవుడు త్రియేక దేవుడిగా ఉన్నాడు, త్రిత్వయేక దేవుడిగా ఉన్నాడు, లేక దేవునిలోనే 3 వ్యక్తిత్వాలు ఉన్నాయని ఆ అవగాహనకి మనం తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఇక మరో గత్యంతరం లేదు. ఎందుకంటే ఏ వాక్యాన్ని కొట్టివేసి ఏ వాక్యాన్ని తీసివేస్తారు? ఏ వాక్యాన్ని తీసివేయటానికి వీల్లేదు. తీసివేసే వాక్యాలు ఏవి కూడా దేవుడు బైబిల్లో ఉంచలేదు. బైబిలు ఇంకా ఈ 66 పుస్తకాల సముదాయం మాత్రమే కాదు, ఇంకా దరిదాపుగా కొన్ని పుస్తకాలను తీసివేశారు. 72 పుస్తకాలు ఎన్నో ఉంటాయంట దరిదాపుగా. వాటన్నిటిని తీసివేసి 66 మాత్రమే ఉంచారు. పరిశీలించి పెద్దలు, ఆనాడు ఉన్నటువంటి అపోస్తులు, లేక అపోస్తుల తర్వాత వచ్చినటువంటి అపోస్తులుగా పిలువబడిన గొప్ప దైవ సేవకులు, వాళ్ళంతా పరిశీలించి 66 పుస్తకాలు కలిగిన గ్రంథాన్నే దైవ గ్రంథంగా ఉంచారు. కాబట్టి ఇందులో ఉన్న తీయవలసినవి అప్పుడే తీసేశారు. తీయవలసిన గ్రంథాలు అప్పుడే తీయబడ్డాయి. కనుక ఇందులో నుంచి ఏ మాటలు కూడా తీసివేయడానికి వీలు లేదు. మరి అన్నిటినీ పరిగణలో తీసుకుంటే
మరి ఇద్దరు వ్యక్తులు మొదటి వాళ్ళు కడపటి వాళ్ళుగా ఉన్నట్టు మనకి క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం. ఆ మొదటివాడు కడపటివాడు తండ్రి అయిన దేవుడు అని మనం చెప్పుకుంటున్నామే, ఆ తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకానొక ఘటానికి వస్తే తండ్రే కుమారుడు అని చెప్పుకునే పరిస్థితికి మనం వస్తాం. ఎలా వస్తాము అంటే, ఆది నుండి ఆయనే ఉన్నాడు కాబట్టి ఆ స్థితిలో తండ్రి ఆయనే కుమారుడు ఆయనే అనే ఘటానికి మనం వస్తాం. ఆ పరిశీలనలోకి, ఆ ధ్యానంలోకి అక్కడికి వస్తాం. మనం తీవ్రంగా మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేయగలిగితే అసలు తండ్రియే యేసు, యేసే తండ్రి, ఇక ఒక్కడే ఇది యేసు ప్రభు అనేటువంటి ఆ ఇన్ఫర్మేషన్కి, ఆ నిర్ణయానికి మనం వస్తామన్నమాట ఒకానొక దశలో. మరి అలాగైతే కుమారుడు ఎలాగొచ్చాడు? నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు, ఆయనేమో నాకు తండ్రి అని కూడా చెప్పాడు. పైగా తండ్రి ఏమో ఇదిగో ఈ నా కుమారుడు అని ఆయన కూడా మాట్లాడాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు కదా, ఈయన ఎలాగవుతాడు? తండ్రి తండ్రే కదా, కుమారుడు కుమారుడే కదా. అంటే తండ్రి తండ్రే అంటే ఒకానొక ఘటములో, ఒకానొక పరిస్థితుల్లో తండ్రి మనకి వేరుగా కనిపిస్తాడు, కుమారుడైన యేసుక్రీస్తు కూడా కనిపిస్తాడు. అసలు ఈ తండ్రి కుమారుడు అనే భేదమే లేనటువంటి ఒకానొక కాలం ఉంది అనే సంగతి మనం ఆలోచన చేస్తే, ఏ కాలము? తండ్రి కుమారుడు అనేటువంటి ఆ భేదమే లేనటువంటి, ఆ పరిస్థితి లేనటువంటి కాలం అనేది ఒకటి ఉంది. ఆది కాలము, అనాది కాలము. ఆ కాలములో దేవుడు ఒక్కడిగానే ఉన్నాడు. ఇక ఆ సమయంలో కుమారుడు లేడు, లేకపోతే ఎవరూ లేరు అనే స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు ఇక తండ్రి ఆయనలాగే కనపడతాడు, కుమారుడు ఆయనలాగే ఉంటాడు. ఇంకా అక్కడ తండ్రి అనే బిరుదు లేదు, అక్కడ కుమారుడు అనే బిరుదు లేని ఒకానొక కాలఘట్టం అనేది ఉన్నది అనే విషయము మనం లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఒకానొక కాలఘట్టంలో దేవుడు లోకాన్ని సృష్టించాలి అనే ఆలోచనకు ఆయన వచ్చినప్పుడు, ఈ లోకాలన్నీ సృష్టించడానికి దేవుడు తన కుమారుని కన్నాడు అనే అంశానికి మనం వస్తాం. ఏ అంశానికి వస్తామో, దేవుడు ఒక కుమారుని కన్నాడు అనే అంశానికి వస్తాం. ఎందుకంటే ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా మనం చదువుకున్న మాట 48వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్నది కూడా ఏమిటి అని అంటే, నేనే ఈ భూమిని ఆకాశ వైశాల్యమును కలుగు చేసిన వాడను అని కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన యెషయా గ్రంథము 48వ అధ్యాయము ఆయన 13వ వచనంలో అంటాడు, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను అని అంటాడు. అంటే భూమికి పునాది వేసింది ఆయనే, ఆకాశ వైశాల్యాన్ని వ్యాపింపజేసింది ఆయనే, వీటన్నిటిని కూడా నిర్వహిస్తున్నది కూడా ఆయనే. పైగా ఆయన ఏమంటాడు, ఇప్పుడు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపేను అని అంటాడు. కాబట్టి ఈ భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త ఒక వ్యక్తి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఎవరు ఆ వ్యక్తి? ఆ భూమి ఆకాశాలు సృష్టించి వాటిని నిర్వహిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? పైగా ఆయన మొదటివాడు అంటున్నాడు, కడపటివాడు అంటున్నాడు. ఆయనకి ఆది అనేది లేకుండా ఉంది, ఆయనకి అంతం అనేది కూడా లేకుండా ఉన్నది. ఇది ఎక్కడిది? దేవుడు ఒక్కడే కదా. నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఖరాఖండిగా అనేక సార్లు ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు కదా. మరి అలా చెప్పినప్పుడు ఈ భూమి ఆకాశాలు సృష్టించిన మరో వ్యక్తి ఎవరై ఉంటారు? మరో వ్యక్తి ఉండే అవకాశాలే లేవు. కానీ ఇది ఎలా సాధ్యమైంది? ఇంకొక వ్యక్తి ఎలా వీటిని సృష్టించాడనే పరిస్థితికి మనం వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుడు ఒక్కడే. కానీ ఆ ఒక్కడే ఉన్న దేవునిలోనే ఇంకా ఎక్కువైన వ్యక్తిత్వాలు ఉన్నాయి. బహుశా
ఆ వ్యక్తిత్వాలు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడనే 3 వ్యక్తిత్వాలు ఉండాలి అనే అవగాహనకి బైబిల్ మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడు. యేసుక్రీస్తు మన సృష్టికర్త. యేసుక్రీస్తు ఆది అంతం లేనటువంటి దేవుడు. ఒకానొక కాలంలో ఇప్పుడు ఆయన కుమారుడిగా ఉన్నాడు. కానీ ఈ కుమారుడు అనే స్థితే లేనప్పుడు ఒకానొక రోజున ఆయనే దేవుడిగా ఉన్నాడు. ఈ అవగాహన చాలామందికి లేక యేసు ప్రభువారు దేవుడు కాదు అని బోధిస్తున్నారు. చాలామంది బోధ చేస్తున్నారు. చాలా బోధలు లోకంలో ఉన్నాయి. ప్రియులారా, మిమ్మల్ని నడిపించే ప్రతివారు వలన మీరు పరలోకానికి వెళ్ళిపోరు. జాగ్రత్త. అనేకమైన దుర్బోధలు ఉన్నాయి లోకంలో. ఏదో ఒక చర్చికి వెళ్ళిపోతే ఏదో ఒక పాస్టర్ని మన పాస్టర్గా పెట్టేసుకుంటే ఇక మనం భక్తి చేసేసి పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వు అవివేకి అవుతావు, నువ్వు గుడ్డివాడు అవుతావు. రకరకాల బోధలు. యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తుకు ప్రార్థనే చేయకూడదని, యేసుక్రీస్తుని అసలు ఆరాధించకూడదని, ఇలా రకరకాల బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇకపోతే దేవుడు తండ్రి అయిన దేవుడు యెహోవా మాత్రమే, కాబట్టి మనందరం యెహోవాని ఆరాధించాలనే బోధలు ఉన్నాయి. సరే, యెహోవాను ఆరాధించే మనం అందరం కూడా శనివారమే ఆరాధించాలనే బోధలు ఉన్నాయి. సరే, శనివారం ఆరాధించడమే కాదు, మన అందరం సున్నతి కూడా పొందుకోవాలి, అప్పుడే మన దేవుడి బిడ్డలం అవుతాం అనే బోధలు కూడా ఉన్నాయి. ఇలా రకరకాలైనటువంటి బోధలు క్రైస్తవ సమాజంలో ఉండి ప్రజలను గలిబిలి చేసి ఎవరిని కూడా రక్షణ పొందకుండా సాధ్యమైనంత మట్టుకు అందరిని చెడగొట్టడానికి దుష్టుడైన సాతాను చాలా బలంగానే పనిచేస్తున్నాడు ఈ లోకంలో. కనుక ఏదైతే చర్చే కదా, ఎవరైతే పాస్టరే కదా, ఏదైతే వాక్యమే కదా నువ్వు అనుకుంటే ఆ వాక్యాలు విని ఆ బోధలు విని నువ్వు దారి తప్పి నశించిపోవడం తథ్యం. ఖచ్చితంగా నశించిపోతారు. కనుక వాక్యాన్ని పరిశీలనగా మనం చదవాలి, ధ్యానించాలి. సమానంగా ప్రతి వాక్యానికి మనం విలువనిచ్చి గౌరవించి నమ్మి, ముఖ్యంగా ఏం చేయాలి, ప్రతి వాక్యాన్ని నమ్మాలి. మరి నమ్మితే ఒక వాక్యము మరొక వాక్యానికి వ్యతిరేకంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సర్వాధికారైన దేవుడు నేనే అల్ఫా ఓమేగా అన్నాడు. అంటే మొదటివాడిని కడపటివాడిని నేనే అన్నాడు. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఏమంటున్నాడు, నేను మొదటివాడిని కడపటివాడిని, మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడనై ఉన్నాను అని ఆయన అంటున్నాడు. ఇలాగ మనం ఆలోచన చేయగలిగితే ఈ ఒకదానికొకటి వ్యతిరేకంగా కనిపించి మనము కన్ఫ్యూజ్ అయిపోయి పూర్తిగా విశ్వాస భ్రష్టులను కూడా అయ్యే అవకాశం ఉంది, బోధ అర్థం కాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న మనము ఈ కడవరి దినాలలో యేసుక్రీస్తును ప్రార్థించకూడదు, యేసుక్రీస్తును ఆరాధించకూడదు అనే బోధలు చాలా ఉన్నాయి. అవన్నీ వస్తూ ఉన్నాయి. చాలామంది వాటి వల్ల గలిబిలవుతున్నారు. ఎవరు ఏ విషయాలు చెప్పినా కానీ మీరు కలవరపడద్దు. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ విషయాలన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఇదిగో ప్రకటన గ్రంథం కూడా మనం ధ్యానం చేస్తున్నాము. ఇంతకుముందే రోమా పత్రిక మనం ధ్యానం చేశాము. ఆ తరువాత హెబ్రీ పత్రిక మనం ధ్యానం చేస్తున్నాము. హెబ్రీ పత్రిక 8 అధ్యాయాల వరకు ఇప్పటి వరకు మనం ధ్యానం చేశాము. అది ఇంకా పూర్తవకముందే మనం అలా ప్రకటన గ్రంథంలోకి వచ్చాము. ఎందుకంటే దేవుడు ఇది బోధించాలని దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు కనుక నేను మరలా ప్రకటన గ్రంథాన్ని చెప్తున్నాను. ఇది చెప్తూ ఉండగానే దానియేలు గ్రంథం కూడా చెప్పాలని నాకు ప్రేరేపణ ఉంది. ఇవన్నీ ఎలా చెప్పేయగలను? ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో అయిపోయేలాగా లేవు ఇవి. కాబట్టి కాస్త ఓపికగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఏదో ఒక వాక్యాన్ని వినేసి, ఏదో ఒక మాటలు వినేసి చదివేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే నీ ఆత్మీయ జీవితం ఏమీ ఎదగదు. మీరు ఆత్మలో ఎదగలేరు. శోధనా కాలంలో మీరు నిలబడలేరు, ఖచ్చితంగా పడిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. ఇప్పటికే చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని మందిరానికి వెళ్ళనవసరం లేదనేవాళ్ళు, ఎప్పుడోకప్పుడు వెళ్ళొచ్చులు అనేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి నెలకోసారి వెళ్తే చాలు అనుకునేవాళ్ళు, ప్రతిరోజు వచ్చి వాక్యం విని ప్రార్థన చేస్తుంటేనే కొంతమంది బ్రతుకులు మార్పు లేవు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు, మంచితనం లేదు.
ఏమండి, నెలకోసారో సంవత్సరానికోసారో అప్పుడప్పుడు దేవుడి మందిరానికి వెళ్ళి వాక్యం వినేవాళ్ళు ఎలాగా వాళ్ళు మార్పు చెందుతారు? ఆలోచన చేయండి. అంటే ఇవి మనల్ని భ్రష్టత్వంలోకి నడిపించేస్తున్నాయి ఇవన్నీని. కనుక చుట్టూ భ్రష్టత్వంతో నిండిపోయిన మనుషులు, క్రైస్తవులు అనేక మంది ఉన్నారు కాబట్టి మనం చాలా మెలకుగా ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. సంఘాన్ని, సహవాసాన్ని, సేవకుని విడవకుండా జాగ్రత్తగా వెంబడించాలి. మంచి వాక్యము, ఉపదేశము మీకు అందుతున్న చోట మీరు నిలబడలేకపోతే దేవుని బిడ్డలారా, రేపు దేవుని సన్నిధిలో నిలబడలేరనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. రండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయము. ఏ విషయము? మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఆయన దేవుడై ఉన్నాడని, ఆయనే అల్ఫాయు ఓమేగా అని కూడా ఉన్నాడనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది. ప్రస్తుతం ఆయన కుమారుడిగా మనకు కనిపిస్తున్నాడు. కానీ కుమారుడిగా కాకుండా, తండ్రిగా కూడా కాకుండా, ఒకే దేవుడిగా ఒకానొక కాలఘట్టంలో ఆయన ఉన్న స్థితి కూడా ఆయనకు ఒకప్పుడు ఉన్నది అనే విషయము కూడా మనకు అర్థమవుతుంది. ఇంతకుముందే నేను ఎన్నో సందేశాల్లో మీకు ఈ విషయం చెప్తా వచ్చాను. దేవుడు సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆ సృష్టిని చేయటానికి, దాన్ని నిర్వహించడానికి వాళ్ళు దారి తప్పిపోతే, అనగా వాళ్ళ పాపంలో పడిపోయి నశించిపోతుంటే వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ కోసం బలైపోవటం కోసం దేవుడు నిర్ణయించి ఒక కుమారుని కన్నాడని, అనగా ఆయనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వంలో నుంచి ఒక వ్యక్తిత్వం అయినటువంటి యేసుక్రీస్తు బయటికి వచ్చాడు అనే సంగతి నేను మీకు అనేకసార్లు చెప్తూ వచ్చాను. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు మరింత అర్థవంతంగా మీరు గ్రహించారని నమ్ముతున్నాను. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు మరలా ఇంకొక 1, 2 లేదా 2 వచనాలు ధ్యానించి మనం ముగిందాం. అంటే ఈరోజు కూడా మనకి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము పూర్తి కాదన్నమాట. అంటే మరొక వారం మళ్ళా ఈ 1వ అధ్యాయంలో మిగిలిన వచనాలు మనం ధ్యానించవలసి ఉంటుంది. చూడండి, 9వ వచనం, 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఇక్కడ మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను అనేటువంటి మాట మనం గుర్తించదగింది. మీ సహోదరుని అని అంటున్నాడు. క్రైస్తవ్యంలో అందరూ సహోదరులాగే ఉండాలి తప్ప ఎప్పుడు కూడా వ్యత్యాసంతో మనం ఉండకూడదనే విషయము ఇక్కడ బైబిల్ చెప్తుంది. రెండోది ఏంటంటే, యేసును బట్టి కలుగు శ్రమలు అంటున్నాడు. అంటే యేసయ్యను నమ్ముకున్న వారికి కొంతమంది నుంచి మనకి ఏమొస్తుంది? శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు మనుషుల నుంచే వస్తాయి. శ్రమ అంటే ఏంటో కాదు. యేసయ్యను నమ్ముకున్నందుకు ఇబ్బందులు పెట్టేవాళ్ళు, మందిరానికి క్రమంగా వెళ్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళని ఇబ్బందులు పెట్టేవాళ్ళు, రకరకాలైన శ్రమలు ప్రియులారా క్రైస్తవ్యంలో ఉంటాయి. కనుక ఈ శ్రమలను మనం ఏం చేయాలి? సహించుకోవాలి. ఓర్పుతో సహించుకుని ఈ భక్తి మనం ఏం చేయాలి? కొనసాగాలి. భక్తుడైనటువంటి యోహాను గారిని కూడా, ఈ యోహాను గారు మీకు ముందే చెప్పాను కదా, జబదయి కుమారుల్లో ఒకడు. ఈయనే ప్రకటన గ్రంథాన్ని, 3 యోహాను పత్రికలను, ఒక సువార్తను కూడా ఈయన రాశాడు. ఈయన మొత్తం 5 పుస్తకాలు రాశాడు ఈ యోహాను గారు. 1 యోహాను సువార్త, 3 పత్రికలు, అలాగే ఒక ప్రకటన గ్రంథం, కలిపితే 5 పుస్తకాలు రాశాడు ఈ యోహాను గారు. ఈయన ప్రభు నిమిత్తమే పద్మాసు దీవులో బందీగా ఇతను విడిచిపెట్టబడ్డాడు. ఈయన మరుగుతున్నటువంటి నూనె కుండలో వేసినప్పుడు ఈయన చనిపోలేదని ఈయన పద్మాసు దీవులో వేశారు. ఆ విషయాన్నే ఇక్కడ ఆయన చెప్తున్నాడు. దేవుని వాక్యము నిమిత్తం, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును ఈయన పద్మాసు దీవులో పడవేయబడ్డాడంట. 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా భూరాధని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తూతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీ అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇక్కడ 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా అనేటువంటి మాట మనం గమనించవలసిన విషయము. 1
ఆయన్ని నూనె కుండలో వేశారు. అది ఖాళీ ఉంటుంది, బొబ్బలు వచ్చి ఉంటాయి, ఒళ్ళంతా చాలా మంటలు బాధలు వచ్చే ఉంటాయి, ప్రాణం అయితే పోలేదు. కానీ ప్రియులరా, అలాంటి వ్యక్తిని పద్మాసు దీవిలో వేసేశారు. అక్కడ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. అక్కడ ఎవరో కూడా పరామర్శించే వాళ్ళు ఎవరో కూడా ఉండరు. ఎందుకంటే అక్కడ ఎవరికైతే మరణశిక్ష వేస్తారో అలాంటి వాళ్ళని అక్కడ పెద్ద పెద్ద నేరస్తుల్ని అక్కడ వేస్తారు. కాబట్టి ఆ స్థితిలో అతడు ప్రభు దినమందు పరవశి ఉన్నాడు అనేటువంటి మాట ఇక్కడ. ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా అనేటువంటి మాట. అంటే ప్రభు దినమందు అతను ఏం చేస్తున్నాడు? దేవుడిని ఆరాధిస్తున్నాడు. ప్రభు దినం అంటే ఇది విశ్రాంతి దినం. ఏంటండి? విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని దేవుణ్ణి ఆరాధించాలి. ఈ యోహాను ఇన్ని దెబ్బలు తిని, ఇంతగా తన శరీరము నూనె చేత కాల్చబడి ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా ఆ రోజు ప్రభుదినం అయితే ఆ ప్రభుదినాన్న పరవశించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ అతను సాక్ష్యం ఇస్తున్నాడు. దీనిని బట్టి మనందరం ఏం ఆలోచన చేసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? ప్రభుదినము లేక దేవుణ్ణి ఆరాధించే దినము ఈనాడు ఆదివారం అయితే, ఈ ఆదివారం నాడు చాలామంది విశ్వాసులు దేవుని సన్నిధికి వస్తున్నారా? ఎంతమంది దేవుణ్ణి పరవశించి ఆరాధిస్తున్నారు? మందిరానికి వచ్చేటప్పుడు కూడా లేటుగా ఆలస్యంగా వస్తారు కొంతమంది. కొందరు ప్రారంభానికి వస్తే, కొంతమంది పాటలు అయిపోయాక కూడా వస్తుంటూ ఉంటారు. మరి వీళ్ళందరూ వచ్చి దేవుని పరవశించి ఆరాధిస్తున్నారా, దేవుని మహింపరుస్తున్నారంటే లేదు, అందరూ అలా చేయట్లేదు. మరి మీ భక్తి ఎంత స్వచ్ఛమైంది? మీ భక్తిలో ఎంత లోపం ఉన్నది? దేవుడు మీకు నోరిచ్చింది ఎందుకు? దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి మనసారా ఆరాధిస్తున్నారా? అతను ఎవరు ప్రోత్సహించకపోయినా అతను బాధల్లో ఉండి కూడా దేవుణ్ణి పరవశించి ఆరాధించాడే. మరి మనం ఏ బాధలు లేనటువంటి మనం దేవుని ఎంత ఆరాధన చేయాలి, ఎంతగా దేవుని మహింపరచాలి? గతించిన వారమంతా మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని కాచి కాపాడిన ఈ దేవాతి దేవునికి ఏమిస్తే నేను రుణం తీరుతుంది? ఈరోజు హాస్పిటల్కి వెళ్తుంటే 1 నుంచి 2 వరకు అన్ని టెస్టులు చేయించేస్తున్నారా? బ్లడ్ టెస్ట్ అంటున్నాడు, యూరిన్ టెస్ట్ అంటున్నాడు, తర్వాత స్కానింగ్ అంటున్నాడు, తర్వాత ఎక్స్రే అంటున్నాడు, అన్నీ చేసేస్తున్నారు. ఎన్ని వేల రూపాయలు వెళ్ళిపోతున్నాయి ఏమండి? ఎన్ని వందలు ఖర్చు పెట్టేస్తున్నాం, ఎంత టెన్షన్ పడిపోతున్నాం, ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నాం. అటువంటి బాధలు కష్టాలు ఏమీ లేకుండా మనం కాపాడబడ్డామంటే దేవుడే కదా మనల్ని కాపాడాడు. మరి కాపాడిన దేవుణ్ణి మనం ఏం ఆరాధిస్తున్నాం? కాపాడిన దేవునికి ఏం మహిమ చెల్లిస్తున్నాం చెప్పండి? ఆయన ఏం కనపరుస్తున్నాం? ఇన్ని వేల రూపాయలని, ఇన్ని లక్షల రూపాయలని దేవుడు మనకి మిగిల్చినట్టే కదా మనం కాపాడబడ్డాము అంటే. ప్రియులారా, మరి ఆ దేవునికి మనం ఏమిస్తున్నాం బిడ్డలారా? ఆలోచన చెయ్యండి. భక్తుడైనటువంటి యోహాను గారు, ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే యేసయ్య నామాన్ని నువ్వు ప్రకటించడానికి వీల్లేదు, ఆయన మాట నీ నోట రావటానికి వీల్లేదు అంటే, నేను అలాగా మా నోట మేము విన్నదాన్ని, మేము చూసిన దాన్ని చెప్పకుండా ఉండలేము అని సమాధానం చెప్పినందుకు నూనె కుండలో, మరుగుతున్న నూనె కుండలో వేశారు. ఎన్ని శ్రమలు అనుభవించారు. మరి మీరు కూడా యోహానులాగా యేసయ్య శ్రమల్లో ఉన్నారా? యేసయ్య గురించి, యేసయ్య మందిరం గురించి, యేసయ్య సంఘం గురించి, యేసయ్య సేవకుల గురించి కనీసం మీరు ఏమైనా శ్రమ పడుతున్నారా? ఏమైనా భరిస్తున్నారా? ఈనాడు దేవుడు అవమానపరచబడుతున్నాడు, దేవుని సేవకులు అవమానపరచబడుతున్నారు. ప్రియులారా, ఈనాడు భయం లేదు కొంతమందికి. దేవుడు తీర్పు తీరుస్తాడని భయం లేదు. దేవుడు ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు బిడ్డలారా. ఎప్పుడో తీర్పు దినానికే మాత్రమే కాదు, ప్రస్తుతం కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రస్తుతం కూడా దేవుడు శిక్షలు వేస్తాడు. ఆ శిక్షలు వస్తాయనే భయం లేదు కొంతమందికి. వచ్చిన తర్వాత ఎవరికి చెప్పుకుంటాం? దేవుడు కొడితే శబ్దము ఉండదు. దేవుడు శిక్షిస్తే ఇదిగో దేవుడు నన్ను ఇలా శిక్షించాడని ఎవరికి చెప్పుకుంటావు? కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చెప్తావు? ఏం తిన్నాను నేను, అదేదో తిన్నాను, అందుకే కడుపు నొప్పి వచ్చిందని చెప్పుకుంటావు. అందుకనే ఏదో బలహీనత వచ్చిందని చెప్పుకుంటావు. లేకపోతే ఇలా మాట్లాడతావేమో, కానీ ఇది దేవుడు వేసిన శిక్ష, నేను చేసిన తప్పు ఇది, నా పాపం ఇది,
నేను ఇలా ప్రవర్తించాను, లేదా ఇలా మాట్లాడాను, అందుకే దేవుడు నాకు ఈ పనిష్మెంట్ వేశాడు, నేను మార్పు చెందాలి, నా తప్పు ఒప్పుకోవాలి, నేను మళ్ళీ అలా చేయకూడదు అనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఆలోచన చేసుకోండి. మనము ఉన్న దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఆది అంతము లేని దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి భయభక్తులు కలిగి ఉండండి. కొంతమంది శ్రమలు అనిపిస్తుంటే, దూషణ పాలవుతుంటే ఓర్చుకోండి. ఒకనొక రోజున అన్నిటికీ లెక్క చూసి దేవుడు అన్నిటికీ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అన్నిటికీ ఇచ్చేస్తాడు. మన నోటితో మాట్లాడిన దుర్భాషలకి ఇచ్చేస్తాడు, మంచి మాటలకి ఇచ్చేస్తాడు. మనం చేసిన మంచి పనులకి దేవుడు ఇచ్చేస్తాడు, చెడ్డ పనులకు కూడా దేవుడు జీతము ఇచ్చేస్తాడు. కొంత భౌతికంగానే ఉంటుంది, మరికొంత నిత్య నరకంలో కూడా ఉంటుంది. అర్థమైందా మీకు? కొంత భౌతికంగా ఇప్పుడు జీవితంలోనే అనుభవించాల్సి ఉంటుంది కొంతమంది, మరికొంతమంది శాశ్వతంగా నరకంలో కూడా అనుభవించవలసి ఉంటుంది. కనుక భయభక్తులు కలిగి ఉండండి బిడ్డలారా. మీరంతా మీ నోరు జాగ్రత్త, మీ పనులు జాగ్రత్త. ఇక చెప్తున్నాను, దుర్బోధలు ఉన్నాయి. ఎవరు బోధ పడితే వాళ్ళ బోధ వినకండి. అందరూ దేవుని సేవకులు కాదు, అందరూ వాక్యాన్ని స్వచ్ఛంగా బోధించరు. మీరు కొంతమందే ఉన్నా స్వచ్ఛంగా మేము బోధిస్తున్నాము. మీకు అర్థం అవ్వట్లేదా? మేము దేవుని సేవకులమని, దేవుని పిలిస్తే వచ్చామని, దేవుడు పంపితే మేము వచ్చామని మీకు అర్థం అవ్వట్లేదా? వేలాది మంది ఉంటే మేము మాట్లాడట్లేదే. ఉన్న కొద్ది మందిలోనే అప్పుడు ఎలాగ ఉన్నామో నిజాయితీగా ఇప్పుడు అలాగే ఉన్నాం. అప్పుడు ఎంత కరెక్ట్గా ఉన్నామో ఇప్పుడు అంతే కరెక్ట్గా ఉన్నాం. అందరూ ఉన్నారని ఒకలాగా, కొందరు లేరని మరోలాగా మేము మారలేదు. ఎందుకు మారలేదు? జీవం గల దేవుణ్ణి మేము ఎరుగుదుము. ఏంటండి? జీవం గల దేవుని మేము ఎరుగుదుము గనుక ఆ దేవుని ముఖము చూసి ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మేము నిలకడగా నిలబడి ఉన్నాం. మీరు కూడా నిలబడండి. మీరు కూడా జీవం గల దేవుని వైపు చూడండి. మీ శ్రమలు సులకనైనటువంటి శ్రమలు కొంతకాలమే ఉంటాయి. ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా తట్టుకోండి, తాలుకోండి, విశ్వసించండి. యోహాను గారిలా భరించండి. అప్పుడు యోహాను గారిలాగా మనం కూడా పరలోకంలో ఆయన పక్కన అంత దూరాన్నో లేకపోతే అంత దూరాన్నో మనము ఆ వరుసలో మనం ఉండగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచినట్లయితే, ప్రభు చిత్తమైతే రేపు వారం మనం 10వ వచనం నుంచి మరలా మనం ధ్యానం చేద్దాం. ఈరోజు 8, 9 వచనాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతమునై ఉన్నవాడు, మొదటివాడు కడపటివాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు అనే విషయము మనకు అర్థమవుతూ ఉంది. కనుక అందరం ఆలోచన చేసుకుందాం. ఆ ఒక్కడైన దేవుడే యేసుక్రీస్తు. ప్రస్తుత కాలమందు ఆయనలో ఉన్నటువంటి 3 వ్యక్తిత్వాలలో ఒక వ్యక్తిత్వంగా యేసుక్రీస్తు మనకు కనపడుతున్నాడు. కనుక ఆయన కుమారుడని పిలువబడుతున్నాడు. పైనున్నవాడు, నిత్య నివాసి అయినటువంటి వాడు తండ్రిగా మనకు కనపడుతున్నాడు. యేసుక్రీస్తు ఒకానొక కాలంలో తిరిగి ఆయన ఆ ఒక్కడైనటువంటి దేవుని స్థితిలోనికి ఆయన వెళ్ళిపోతాడు. ఆ శక్తి సామర్థ్యము యేసయ్యకు ఉన్నది. కనుక యేసయ్యను విశ్వసించండి. యేసయ్యందు విశ్వసించి ఆయన ప్రార్థించండి, ఆరాధించండి. యేసుక్రీస్తుకి శ్రమలు వచ్చాయి ఈ లోకంలో. యేసయ్యను నమ్ముకుని ఆయన ప్రకటించిన భక్తులైన యోహానికి కూడా శ్రమలు వచ్చాయి. శ్రమల్లో కూడా అతను దేవుణ్ణి ఆరాధించాడు. నీకు ఏ శ్రమలు లేకపోయినా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు. నువ్వు పరవశించి నువ్వు దేవుని మహింపరచలేకపోతున్నావు. వస్తున్నావు, దిక్కులు చూసుకుంటూ ఉంటావు, ఏవో ఆలోచించుకుంటూ ఉంటావు, దేవుని మనసారా ఆరాధించవు. మరి అటువంటి ఆరాధన యేసయ్యకి, దేవునికి అది అనుకూలమా? దేవుడు అంగీకరిస్తాడా? ఏ రోజునైనా నీ ఆరాధన దేవుడు స్వీకరించాడా?